ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించిన గాక. అనుదినం చక్కనైన రీతిలో ప్రతి ఒక్కరం బలపరచబడుతూ ఉన్నాం కదండి. ప్రాముఖ్యంగా మీ ద్వారా మేము అనేకమైన గొప్ప సాక్ష్యాలను వింటూ ఉన్నాం. అక్క, నేను ఆత్మీయతలో ఎంతగానో దీవించబడుతూ ఉన్నాను, బ్లెస్ అవుతున్నాం అక్క. అనేకమైన విషయాలు నేర్చుకుంటున్నాం, ఎలా ఉండాలో అన్నిట్లో దేవుడు మరి కృప చూపిస్తూ మాట్లాడుతూ ఉన్నారు అని అద్భుతమైన సాక్ష్యాలను వింటున్నప్పుడు మరి ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్న బ్రతుకులు మార్చబడుతూ ఉన్నాయి కదా. చాలా సంతోషం. మరి ఉదయకాల సమయంలో కూడా ప్రత్యేకంగా ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం, ఆయన మాటలు ధ్యానిద్దాం, అనేకమైన విషయాలు నేర్చుకుందాం, ముందుకు సాగుదాం. ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా దేవుడు మనందరితో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటలు యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను గొర్రెలకు మంచి కాపరిని అని ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. ఇక్కడ అంతా అర్థమై ఉంటుంది కదా. గొర్రెలు అనగా మనమేనండి. కాపరి మన దేవుడై ఉన్నారు. ఆయన మనకు మంచి కాపరి అయి ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో చాలాసార్లు అంటూ ఉంటారు కొద్దిమంది, నన్ను గైడ్ చేసేవారు లేరు, నన్ను నడిపించేవారు లేరు, నాకు ప్రేమను పంచేవారు లేరు, మరి నేను చాలా బలహీనంగా అయిపోతూ ఉన్నాను, మరి నాకు తండ్రిగా ఎవరు లేరు, నాకు అక్కగా ఎవరు లేరు, ఇలా చాలాసార్లు ఎవరు లేరు అని మనం అంటూ ఉంటాం కదండి. ఈ ఎవరు ఉండాలి మనకి చెప్పండి? మనుషులంతే. ఎందుకంటే మనుషుల స్వభావాలు చాలా భయంకరంగా ఉంటాయండి. ఒకసారి చూపించిన ప్రేమ మరొకసారి చూపించరు, ఒకసారి మాట్లాడినట్లుగా మరొకసారి మాట్లాడలేరు. మరి మాటల ద్వారా చాలాసార్లు బాధపడుతూ ఉంటాం కదండి. మరి మనుషుల మాటలు అలానే ఉంటాయి, కానీ దేవుడు అద్భుతమైన వారే ఉన్నారండి. ఆయన మనకు కాపరిగా ఉన్నారు. ఆయన మనకు ఒక మరి కాపరి అనగా ఒక ప్రొటెక్షన్గా ఉన్నారు. ఆయన చక్కనైన రీతిలో ఆయన మనకు తండ్రిగా ఉన్నారు. సమస్తాన్ని నేర్పించే మరి గొప్ప దేవుడుగా ఉన్నారు. నిజమైన స్నేహితుడుగా ఉన్నారు. ఆయన మనకి మరి ఒక మంచి పోషకుడుగా ఉన్నారు. కాపరి అంటే అన్నీ చూసుకుంటాడు కదండి, అవునా కదా? చూడండి, గొర్రెల మందని మేపుతున్న గొర్రెల కాపరి ఏం చేస్తూ ఉంటాడు అంటే, గొర్రెలు మరి ఎలా ఉన్నాయి, ఎలా మరి వాటికి ఏమి కావాలి, ఇంకా ఏమి చేయాలి, అన్నీ ఉన్నాయా లేవా అని బాగోగులు అన్నీ చూసుకుంటూ ఉంటాడు గొర్రెల కాపరి కదండి. ఒక మనిషిగానే అలా చూసుకుంటే, అంటే మనిషికి ఉన్న మరి జ్ఞానాన్ని బట్టే అలా చక్కనైన రీతిలో ఆ గొర్రెల్ని అలా చూసుకుంటే, మరి మన దేవుడు గొప్ప దేవుడా కాదా? ఇంకా గొర్రెల కాపరి అయినా సరిగ్గా చూసుకుంటాడో లేదో వాటిని కదండి. కానీ దేవుడు మాత్రము అద్భుతమైన రీతిలో, చక్కనైన రీతిలో మనకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. మనకి ఏది కావాలో, మనకి ఏది మంచో, మనకి ఏది చెడో, మనకి ఏ అవసరత ఉందో మనల్ని మాత్రం ఎన్నటికీ మర్చిపోడు. ఆయన కునుకడు, నిద్రపోడండి. ఆమేన్. ఆయన ఇజ్రాయేలును కాపాడు దేవుడై ఉన్నారు. ఆమేన్. మనల్ని కాపాడే దేవుడు ఆయన, మనల్ని నడిపించే దేవుడు ఆయన, ప్రతి విషయంలో సమృద్ధి చేత నింపే దేవుడు ఆయన, మనము గాయపడిన వేళ మన గాయాన్ని తుడిచే దేవుడు ఆయన. అందుకని మనము మరి కాపరి అయిన దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి. మనం ఏం చేస్తూ ఉంటామంటే అందరినీ ఆశ్రయిస్తూ ఉంటాం, అందరినీ అన్నీ అడుగుతూ ఉంటాం, అన్ని విషయాల్లో అందరితో అన్ని పంచుకుంటూ ఉంటాం. దీని ద్వారా మన ప్రయోజనమా? చూడండి, మనం అడిగినట్టుగా మనము లేకపోతే మనం ప్రేమించినట్టుగా మనకు దొరకదు. అది కేవలం లభిస్తుందంటే అది కేవలం నజరేయుడైన యేసు క్రీస్తు ద్వారానే, మన గొప్ప దేవుడు, మన కాపరి అయిన దేవుడు ద్వారానే. ఆమేన్. మరి ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంలో బాధపడుతున్నా, ఏ విషయంలో కొరతతో ఉన్నా, ఏ విషయంలో ఎవరు లేరు అని చింతిస్తున్నా, ఆయన మన కాపరిగా ఉంటుండగా నీ దిగులు, నీ భయము,
నీకున్న వేదన, నీకున్న భయంకరమైన పరిస్థితులను ఆ దేవుని చేతులకు అప్పగించు. దేవుడు ఏం చేయబోతున్నారంటే నీకు కాపరిగా ఉండి నిన్ను పోషిస్తూ, నిన్ను నడిపిస్తూ, నిన్ను ధైర్యపరుస్తూ, నీకు తోడుగా ఉంటూ, నీకు సమాధానం, నెమ్మదిని, సంతోషాన్ని కలగచేస్తూ నేను ఒక ఉన్నత స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు. ఆమె మరి ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రార్థిద్దాం. దేవా, నీవే నా కాపరివయ్యా. నువ్వు నా కాపరిగా ఉన్నప్పుడు నాకు లేమి కలగదు, ఏమీ కూడా ప్రభా ఇదిగోని నాకు కొరతగా ఉండదు, అద్భుతమైన రీతిలో నేను నడిపించబడతానని మరి దేవుని కాపరిగా అంగీకరిస్తూ ముందుకు సాగుదామా? ప్రార్థిద్దాము. ఉదయకాల సమయంలో ఇంతవరకు మరి అనేకమైన సార్లు దేవునికి దూరంగా ఉన్నావేమో, దేవుని వదిలిపెట్టి ఉన్నావేమో, కానీ ఈ ఉదయకాల సమయంలో ప్రార్థించండి. మరి నీ కుటుంబానికి, నీ జీవితానికి దేవుని కాపరికను ఉంచినప్పుడు దేవుడు ఘనమైన కార్యాలు చేస్తారు. అందరూ కలిసి ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఉదయకాల సమయంలో చక్కని రీతిలో మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో దీవించబడ్డాం, ప్రోత్సహించబడ్డాం అయ్యా. మేము ఎంతగానో ప్రభా ఇదిగోని ఉదయకాల సమయంలో అనేకమైన విషయాలు నేర్చుకుందాం అయ్యా. ఇదిగోండి నీవు మా కాపరివై ఉన్నావయ్యా. ప్రతి విషయంలో ప్రభా ఇదిగోండి మాకు ఏది కావాలో, మాకు ప్రభా ఇంకను మాకు ఏదైతే అవసరత ఉందో మా విషయాల్లో మంచిని ఆలోచించే దేవుడవయ్యునో, మాకు క్షేమాన్ని ఆలోచించే దేవుడవయ్యునో, మీ కృపచేత నింపే దేవుడవయ్యునో, మిమ్మల్ని విడిచిపెట్టి మేము దూరంగా బ్రతుకుతున్నామయ్యా. మమ్మల్ని క్షమించండి. అలాంటి వారిగా ఉండడానికి వీలేదు. ఒక ప్రత్యేకింపబడిన వారిగా మేము ముందుము గాక, బలమైన సాధనము వల్ల మేము నిలబడదుము గాక. బ్లెస్ చేయండి, ఇంకా ఉన్నత స్థితిలో ఉంచండి. అలానే ఉదయకాల సమయంలో అందరూ చేస్తున్న పనులలో, ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండి విజయం దయచేయమని అందరిని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.